స్వరూపీ దైవ స్వరూపీ మా నిత్య స్వరూపీ. 4వ దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులు అయిన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసెను. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ దాసును బలహీనుడైన కానీ నాయన మీ వాక్యం బలహీనమైనది కాదు నాయన. ప్రజలతో మీరు మాట్లాడి మహిమ తెచ్చుకొని సహాయం చేసి పరిశుద్ధాత్మతో నింపమని ప్రభువా వేడుకుంటున్నాం నాయన. ఆది అపోస్తలులు ప్రసంగించినప్పుడు నాయన మీ ఆత్మ కుమ్మరింపబడినట్లు మేము చూస్తున్నాం నాయన. మా మధ్యన మీ ఆత్మను కుమ్మరించి సహాయం చేసి మా మనోనేత్రాలు తెరిచి సహాయం చేసి కాపాడమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారి 2వ పత్రికలో ఈ 4వ అధ్యాయంలో ఏమంటాడంటే, కాబట్టి పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమే ఔదార్యపడము. అయితే చూడండి, అయితే యుక్తిగా నడుచుచు కొనువారు దేవుని వాక్యం వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుషుని మనస్సాక్షిత మమ్మను మేమే దేవుని సమ్ముఖమందు మెప్పించుకొనుచున్నాము. అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించున్న మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగు చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యములో ఉంటున్న మాటను బట్టి మనం పరిశోధన చేస్తే పౌలు గారు ఆయన సువార్తలో దేవుని మహిమా స్వరూపము ఆ వెలుగును ఆ ప్రకాశమును చూడకుండా ఉండేదానికి ఆయన బోధిస్తున్నప్పుడు ఈ యుగాన్ని పరిపాలన చేస్తున్న చీకటి శక్తి, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల యొక్క మనోనేత్రములకు గుడ్డితనం కలుగు చేసినట్లు మనం చూస్తాం. ఎవరైతే అవిశ్వాసం కలిగి జీవిస్తారో, ఎవరైతే అల్ప విశ్వాసం కలిగి ఉంటుంటారో, ఎవరైతే సందేహాలు కలిగి ఉంటుంటారో వారి మనోనేత్రాలు వెలిగింపబడవు. దేవుని యొక్క సువార్త ప్రకాశం వారు చూడకున్నట్లు అని అంటాడు. కనుక ఇక్కడ దేవుని స్వరూపు యొక్క క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల యొక్క మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసినంటాడు. ప్రియులారా, ఇక్కడ మనం పరిశోధన చేస్తున్నప్పుడు అంధకారముల నుండి వెలుగు ప్రకాశించును గాకని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మీ హృదయములలో ప్రకాశించను గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకొనలేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము పరిచారకులమని ప్రకటించుకొనుచున్నామని అంటాడు. ప్రియులారా, ఇక్కడ పౌలు గారి యొక్క జీవితంలో ఆయన ఒక గురి కలిగి ఉన్నాడు. ఒకప్పుడు ఆయన క్రైస్తవులు విమర్శించాడు. ఆయన హానికరుడుగా, ప్రియులారా, మరి పాపిలో ప్రధానుడిగా ఉంటూ దేవుని నమ్మిన బిడ్డలందరినీ కొట్టి శరసాలను వేస్తూ బంధించిన వాడై ఉండి దమస్కు పట్టణానికి వెళ్తున్నప్పుడు దేవుడు దర్శించాడు, గొప్ప వెలుగు చూశాడు, నేల మీద పడిపోయి అరవడం ప్రారంభించాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, ఓ సౌలా నన్ను ఎలా నీవు హింసిస్తున్నావని సౌలుని పిలుస్తున్నట్లు మనం చూస్తాం. ఆ గొప్ప వెలుగు చూశాడు, దేవుని యొక్క మహిమను చూశాడు. చూసిన తర్వాత కనులలోంచి మరి ఆ వెలుగును చూడలేక కనులు
మూయబడినట్లు మనం చూస్తాం. ఏమండి, అపోస్తుడు ఆ అననీయ దగ్గరికి వచ్చి ఆ 3 రోజులు ప్రార్థనలో ఉండి మరి అననీయ ప్రార్థన చేసినప్పుడు ఆయన కన్ను తెరవబడి ఆ కన్నుల నుంచి పొరలు రాలబడబడినట్లు మనం చూస్తాం. ఆ పొరలు రాలిన తర్వాత యేసును చూశాడు, పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. ఆయన ఎందుకు పిలిచాడో దేవుడు ఎందుకు పిలిచాడో, ఆయన ఎందుకు పిలిచాడో దేవుడు ఆ యొక్క పరిచర్య దేవుని కొరకు నమ్మకముగా చేసినట్లు మనం చూస్తాం. ఇక్కడైతే కొంతమంది ఏమంటున్నాడంటే, ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై ఔదార్య చెందమంటాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:4 ఈ మాటను బట్టి మనం పరిశోధన చేస్తే అంటాడు, సత్యమును ప్రత్యక్షపరచడం వలన ప్రతి మనసుని మనస్సాక్షిత మమ్మల్ని మేమే దేవునికి ఏంటంట, దేవుని సముఖమందు మెప్పించుకొనుచున్నాము. ప్రియులారా, ఇక్కడ మనుషుల యొక్క మెప్పును కోరలేదు కానీ, మనుషుల యొక్క ఘనతను కోరలేదు కానీ పౌలు గారు దేవుడి యొక్క సముఖమందు మాకు మేము తగ్గించుకుంటున్నాం, మాకు మేము లోబడుతున్నాము, మాకు మేము దేవులుగా ఉన్నట్లు దేవుని సన్నిధిలో తాను చెప్పుకున్నట్లు మనం చూస్తాం. చాలా సార్లు మనుషులు మెప్పు కోరుతూ ఉంటాం, మనుషులు ఘనత కోరుతుంటాం, మనుషుల వల్ల మనము ఆ మంచి పేరు సంపాదించుకోవాలనుకుంటుంటాం. అయితే పౌలు గారు ఎప్పుడు కూడా ఒక గురి కలిగి జీవించాడు, ఒక గమ్యం కలిగి జీవించాడు. దేవుని భయభక్తులు కలిగి దేవునికి ఆశ్రయదుర్గముగా ఉంటూ ఏం చేశాడంటే తన అప్పగించిన పనిని సంపూర్ణంగా చేసినట్లు మనం చూస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఈ అవిశ్వాసులకు మనోనేత్రములకు గురుడితనం కలుగు చేసింది సైతానుడు. ఎవరైతే అవిశ్వాసులుగా ఉంటారో, ఎవరైతే బలహీనులుగా ఉంటుంటారో, ఎవరైతే ప్రార్థన జీవితంలో త్రొట్టిలిన వారుగా ఉంటుంటారో, అయితే అటువంటి వారు ఆత్మీయ స్థితి పతనానికి దారితీస్తుంది. ఈ యుగాన్ని పరిపాలన చేస్తున్న యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులకు మనోనేత్రములకు గురుడితనం కలుగు చేసినట్లు దేవుని లేఖనం సెలవిస్తుంది. ఎందుకు గురుడితనం అయిందంటే చూడండి, 4 అధ్యాయం దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలుగు చేసినట్ట. ఇక్కడ దేవుని యొక్క సువార్త చూడండి, ఇక్కడ ఏమంటాడంటే దేవుని స్వరూపు యొక్క క్రీస్తు మహిమను. చాలా మంది ఏం చేస్తున్నాడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. చాలా విచారకరమైన సంగతి. ఇక్కడ దేవుని మహిమ ప్రత్యక్షపరచబడుతుంది, దేవుని మహిమ కనపరచబడుతుంది. కానీ అవిశ్వాసంలో జీవిస్తున్నంత వరకు, ఏమంటే అల్ప విశ్వాసంలో జీవిస్తున్నంత వరకు, ఆ భక్తిహీనతలో జీవిస్తున్నంత వరకు, దేవుని ఎరక్క ఆ విడనాడబడిన వారంగా ఉన్నంత వరకు దేవుని మహిమను మనం చూడలేము, దేవుని యొక్క వెలుగును చూడలేము. దేవుని యొక్క సువార్త ఆ కనపరచు ఆ సువార్త ప్రకాశము మన కన్నులకు కనబడదట. ఎందుకంటే మనం గుడ్డివారం అయిపోతాం, మనం తెలుసుకోలేని వారం అయిపోతాం. ఇక్కడ ఏమంటాడంటే ఎవరైతే అవిశ్వాసం కలిగి ఉంటాడో, అవిశ్వాసుల దగ్గర ఏముంటుందండి చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం ఏమంటాడంటే, జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసములైన దుష్ట హృదయము. 3వ అధ్యాయం 12వ వచనం, జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసములైన దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకున్నాడు. ఏం చేయాలంట, సహోదరుల జీవము గల దేవుని విడిచిపోనట్టి. ఎవరైతే అవిశ్వాసులుగా ఉంటారో, ఎవరైతే అపనమ్మకం కలిగి ఉంటారో, ఎవరైతే అల్ప విశ్వాసం కలిగి ఉంటుంటారో, దేవుని ఎడల నమ్మకం కలిగి జీవించుకుని ఉంటారో, సందేహాలు కలిగి ఉంటుంటారో, వారి యొక్క జీవితం అంట దేవుడు విడిచిపెడతాడంట. ఏం చెప్పడం కాదు, వాక్యం చెప్తుంది. సహోదరుల జీవం గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఒకవేళ ఉండునేమో జాగ్రత్తగా చూసుకుని. మనం చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. బండి నడిపినప్పుడు జాగ్రత్తగా చూసుకుంటాం, కారు నడిపినప్పుడు జాగ్రత్తగా చూసుకుంటాం, సైకిల్ మీద వెళ్తున్నప్పుడు నడుస్తున్నప్పుడు కూడా జాగ్రత్త కలిగి ఉంటుంటాం.
ప్రతి ఇంట్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్త కలిగి ఉంటుంటాం. అయితే మన ఆత్మీయ స్థితి ఎక్కడ జారిపోయినాము, ఎక్కడ తొట్టిల్లిపోయినాము, ఎక్కడ ప్రార్థన లేకుండా జీవిస్తున్నాం అనేది జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే మన హృదయములో జీవం కలిగి దేవుడు విడిచిపెట్టిన తర్వాత విశ్వాసం దుష్ట హృదయం ప్రవేశిస్తుంది. అందుకని ఇక్కడ అవిశ్వాసులకు మనోనేత్రములకు గురుటితనము. ఒకప్పుడు వాళ్ళు విశ్వాసులు, ఒకప్పుడు భక్తి పరులు, ఒకప్పుడు ప్రార్థన చేసిన వారు. అయితే రాను రాను ఈ యుగాన్ని పరిపాలన చేస్తున్న యుగ సమానమైన దేవత ఏమండి ఆ మనోనేత్రంలో గురుటితనం కలుగు చేసి దేవుని యొక్క వెలుగును, దేవుని యొక్క సువార్త ప్రకాశమును, ఆ వెలుగును చూడనీయకుండా మనోనేత్రాలు పూర్తిగా మూయబడినట్లు మనం చూస్తాం. చూడండి ఎందుకు మూయబడతాయి అంటే చూడండి 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం. దేవుని పిల్లలు 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. ఇవి ఎవనికి లేకపోవును, చూడండి ఇవి ఎవనికి లేకపోవును, వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడగును. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే మనము ఈ అవనికి లేకపోవును, వాడు తన పూర్వం పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం పరిశోధన చేస్తుంటే ఈ ఏటి లేవు అంటే చూడండి 5వ వచనం నుంచి హాయేతు చేతను మీ మట్టుకు మీరు మీ విశ్వాసమందు సద్గుణమును జ్ఞానమునందు ఆశానిగ్రహమును సహనమును భక్తిని భక్తియందు సహోదర ప్రేమను దయను అమర్చుకునడి. ఇవి మీకు కలిగి విస్తరించిన యెడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయని దేవుని స్తోత్రం కలుగును గాక. ఏముండాలంట? దేవుని పిల్లలకి ఏమి వర్తించాలంట? ఏమేం కావాలంట? మనంట ఈ హేతు చేతన మిమ్మును మీరు మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారుగా ఉండాలి. ఎలా ఉండాలంట? పూర్ణ జాగ్రత్త గలవారుగా ఉండాలి. అప్పుడు ఏం చేయాలంటే విశ్వాసముందు సద్గుణము. విశ్వాసులు జీవితంలో ఏం చేయాలంటే ఈ 9 ఫలాలు ఫలించేవారుగా ఉంటుండాలి. చూడండి ఇక్కడ ఏమంటే విశ్వాసముందు సద్గుణము. ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో దేవుడు ఉన్నాడు, దేవుడు మన ఎడల ఆయన గొప్ప కార్యాలు చేస్తాడని మనం ఎప్పుడైతే నమ్ముతామో ఏమని అప్పుడు సద్గుణం వస్తుంది, తగ్గించుకునే మనసు వస్తుంది, లోబడే మనసు వస్తుంది, ఏంటి ఓర్పు కలిగిన వారం ఉంటాం. చూడండి ఆశాగ్రహమందు సహనము. ఏంటంట? అన్ని విషయములో కంట్రోల్ చేసుకోవడం. మనకు మనం ఏం చేయాలంటే తగ్గించుకోవడం అన్నమాట. లోబడిపోవడము దేవునికి, దేవుని వాక్యానికి లోబడిపోవడము. చాలామంది మనుషులు లోబడతారు, మనుషులకి దాసత్వం చేస్తారు, దేవుడికి లోబడదు, దేవుని రక్తంలో కడగబడతారు, దేవుని మందిరాలకు వస్తారు, దేవుని వాక్యం ఉంటారు, కానీ వాక్యం ప్రక్కన పెట్టి ఏమండి మనుషులకు దాసత్వం కలిగి జీవిస్తారు. ప్రియులారా, ఈ పేతురు గారు దేవుని సన్నిధిలో అంటే శరీరధారిగా యేసు ప్రభువారు జీవిస్తున్న సమయంలో 3.5 సంవత్సరములు యేసు ప్రభువారి దగ్గర ఈ గొప్ప పరిచర్య, ఈ యొక్క అనుభవం ఆయన నేర్చుకున్నట్లు మనం చూస్తాం. ఒకప్పుడు ఆయన త్రుట్టిలిన వాడు, ఒకప్పుడు అబద్ధమాడి ఆయన పడిపోయిన వాడు. అయితే మేడగదిలో కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మతో అభిషేకింపబడిన వాడై ఎవడి భూమిని తల్ల కింద చేశాడు. అగ్ని జ్వాల కలిగిన ఆత్మను పొందుకొని దైవ శక్తిని బోధించడం ప్రారంభించాడు. మనం కూడా పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి, దైవ శక్తిని పొందుకోవాలి. ఎవరిలోనైతే ఈ సద్గుణము లేదా ఆశాగ్రహము ఉంటుందో వారు ఏం చేస్తారంట? సహనము కలిగి ఉంటారు. చూడండి దావీదు భక్తుడు ప్రార్థన చేస్తాడు. 40వ కీర్తన మొదటి వచనం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించను. చూడండి ఇక్కడ ఇబ్బంది కలుగుతుంది దావీదుకి. దావీదు భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు, నాశనకరమైన గుంటలో ఉన్నాడు, జగడగల దొంగ ఊబిలో ఉన్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా సహాయం లేని వాడుగా ఉన్నాడు.
ఉన్నాడు. అయితే దేవుని సముఖంకి వెళ్ళి సహనము కలిగిన వాడుగా ఉన్నాడంట. మన ఆత్మీయ స్థితిలో మనం పడిపోయినప్పుడు, లేదా త్రుట్టినప్పుడు, లేకపోతే దేవుని సహాయం మనం కోరుకోవాలన్నప్పుడు వచ్చారంటే దేవుని దగ్గరికి వెళ్ళి సహనము కలిగి మనం ఏం చేయాలంటే దేవుని వెతకాలి. ఆయన దగ్గర నుండి వచ్చే మాట కనిపెట్టుకోవాలి మనము. ఇక్కడ అంటాడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటేని. బా, ఎంత బంగారం ఉంది ఆయన దగ్గర, ఎంత వెండి ఉంది, ఎన్నో మనుగులు, ఏమండి, ఎన్నో టన్నులు బంగారం ఉంది మందిరానికి నిర్మాణం చేసేదానికి. సొలొమోను తన కుమారుడైన సొలొమోనుకి ఇచ్చాడు. ఎంతో ఆస్తిపరుడు, ఎన్నో రథాలు, గుర్రాలు ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలకు రాజు అయినప్పుడు కూడా ఆయన నాశనకరమైన గుంటలో ఉంటున్నప్పుడు, జగడగల దొంగ ఊపి అతను ఆవరించినప్పుడు దేవుని సముఖంకి వెళ్ళి దేవుని మీద నిందలు మోపలా. మనం చేస్తాం, నిందలు మోపుతాం. దేవుణ్ణి మనం తేలిగ్గా మాట్లాడుతుంటాం. కష్టకాలాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో సహనము కలిగి దేవుని సముఖంలో ప్రార్థన చేసి దాన్ని కనిపెట్టుకోలేని వారం ఉంటాం. సహనం కోల్పోయిన వారంగా ఉంటుంటాం. ప్రియులారా, ఇక్కడ యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవి యొగ్గి నా మొర ఆలకించినప్పుడు ఏం చేశాడంట? అప్పుడు ఏం చేశాడు? ఆయన నాశనకరమైన గుంట నుంచి విడిపించాడు, జగడగల దొంగ ఊబి నుండి విడిపించాడు. ఆయనను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపిన అడుగులను స్థిరపరిచిన దేవుని స్తోత్రం కలుగును గాక. మనం క్రీస్తు అనే బండ మీద మన అడుగులు స్థిరపరచబడాలంటే సహనం అవసరము, దీర్ఘశాంతము. చూడండి, పేతురు గారు ఏమంటాడు? ఆశాయుగ్రం తర్వాత ఏంటంట? సహనం. ఏమండి, సహనము కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి దేవుని పిల్లలు. ఏమండి, చూడండి ఏమంటున్నాడు? సహనమందు పేతురు 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము చూడండి ఏముందంట? 5వ వచనం 6వ వచనం. సహనమందు ఏంటంట? జ్ఞానమందు సహనమును భక్తి. ఎప్పుడు వస్తుందంట భక్తి? సహనము ఎవరికైతే ఉంటుందో, దీర్ఘశాంతం ఎవరికైతే ఉంటుందో, ఓర్పు ఎవరికైతే ఉంటుందో, భక్తి అక్కడ అమర్చబడుతుంది. అక్కడ భక్తి ఉంటుంది, దేవుని భయం ఉంటుంది, అక్కడ ప్రార్థన బలిపీఠం కట్టబడుతుంది. చూడండి, అక్కడ ఏమంటాడంటే సహోదరి ప్రేమయందు దయను అమర్చుకునడి. ఎక్కడైతే ఈ సహనము భక్తి ఉంటుందో సహోదరులు ఐక్యత కలిగి ఉంటారు, సహోదరులు ప్రేమ కలిగి ఉంటారు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే, ఈ సహోదరు ప్రేమల గురించి మనం ఆలోచన చేస్తే, నేటి కుటుంబ పరిస్థితులు, నేటి దినాల్లో, సంఘాల్లో దేవుని వాక్యాన్ని మనం వింటాం, దేవుని వాక్యాన్ని మనము ప్రకటిస్తాం, కానీ సహోదరుల ఐక్యత కలిగి ఉండలేని స్థితి దాపరించింది. ఎందుకంటే ఈ యుగాన్ని పరిపాలన చేస్తున్న ఆ దేవత అవిశ్వాస మనోనేత్రములు ఏం చేస్తుందంటే గుడ్డితనం కలుగు చేసి దేవుని యొక్క సహనములు నడిపించకుండా దారి తొలగించేస్తుందంటే ఈ వ్యక్తి చీకటిలో ఉంటున్నాడు, చీకటిలో తడుగులాడుతున్నాడు, గుడ్డివాడుగా ఉంటున్నాడు. యేసు ప్రభువు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు, గుడ్డివాడు దారి చూపించుకుంటే ఏమవుతారంటే ఇద్దరును గోతులో పడతారు. మనల్ని ఏమండి, చూడండి, ట్రాక్టర్ కూరిపోతే, పొలాల్లో ట్రాక్టర్ కూరిపోయింది అనుకోండి, బురదలో ఎద్దులు వచ్చి తీస్తే, మరి ఎద్దు పడిపోతే పరిస్థితి ఏంటి? యజమానుడికి మెలుపు తెలిసింది. ఆ ఎద్దు పడిపోయిన తర్వాత ఆ ఎద్దుని ఎలా లేపాలో ఆ కామందు ఏం చేస్తాడు? దాని మెలుపు కలిగి ఏదో జస్ట్ అలా కట్టాడు, ఎద్దులు వేసుకొచ్చు. అంత పెద్ద ఎద్దు, అంత పెద్ద ట్రాక్టర్ని ఊబిలో కూరుకుపోతే ఏం చేస్తారంటే బయట తీసుకుని వస్తాయి. చాలామంది ఏం చేస్తారంటే ఆ ఊబిలో పాపమైన ఊబిలో పడిపోయిన వారిని, లోకములో దిగజారిపోయిన వారిని అనే దేవుడి మాటలు చెప్పి తీసుకుని వస్తారు, కానీ వీళ్ళు పడిపోతారు. వీళ్ళు పడిపోయిన వారిని లేపాలంటే దేవుడు రావాలి, సంఘ కాపరు రావాలి. చాలామంది ఊబిలో కూరుకుపోయిన భక్తులు చాలామంది ఉన్నారు. దావీదు అంటున్నాడు, నేను నాశనకరమైన
గుట్టలో ఉన్నాను, చిగడగల దొంగ ఊబిలో ఉన్నా నేను. అయితే ఆయన నన్ను పైకెత్తను, నా పాదములు బండ మీద నిలిపినట్టాడు. బండ మీద నిలపాలని నీ సహనము, నీవు ఊబి నుంచి తప్పింపడాలన్నా, నాశనకరమైన గుంట నుంచి నువ్వు తప్పింపడాలన్నా ఏమండి, నీకు సహనం అవసరం. ఇక్కడ అంటాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తి ఏం చేస్తుందంటే సహోదరి ప్రేమను కలుగు చేస్తుంది. సహోదరి ప్రేమ కలగకుండా ఉండేదానికి సైతానుడు గొప్ప అభ్యంతరాలు పుట్టిస్తున్నాడు. చూడండి, భక్తి యందు సహోదరి ప్రేమను ధైర్యం అమర్చుకుని, ఇవి మీకు కలిగిన ఎడల, కలిగి విస్తరించిన ఎడల, అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములు మిమ్మల్ని సోమరులైనను నిష్ప్రయోజులైనను కాకుండా చేయను. ఇవి ఎవరికి లేకపోవునో తన పూర్వ పాపమును శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి ఏమవుతాడంట? గుడ్డివాడు. అంటే దూరమైన చూపు కూడా లేనివాడు అయిపోతాడు అనమాట. దూరదృష్టి లేనివాడు. ఎందుకు అంటే చాలా మంది జీవితాలు చూడండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చూడండి. 10వ వచనం చదువుకుందాం. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కార్యమేమీ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో నుండి చీకటిలో నడుచున్నాడు. చీకటి అతని కనులకు గుడ్డితనము కలుగు చేస్తున్న కనుక తాను ఎక్కడికి పోవునో అతనికి తెలియదు. ఇక్కడ ఏంటంట? దేవుని సువార్త యొక్క ప్రకాశము కనపరుచుకున్నట్లు యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులకు మనోనేత్రంలో గుడ్డితనము కలుగు చేయడం కారణం ఏంటంటే, వీడు పరిపాలన చేస్తున్నాడు యుగానంతటిని. దేవుని బిడ్డలవాడు పాడు చేస్తున్నాడు. కుటుంబాల్లో సంఘాల్లో సమాధానం లేకుండా చేస్తున్నాడు. ఇక్కడ అంటాడు ముఖ్యంగా సహోదరుల ప్రేమ యందు. చూడండి ఏమంటాడంటే, తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు అతని యందు అభ్యంతర కారణమేమీ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కనులకు గుడ్డితనం కలుగు చేస్తుంది. గుడ్డితనము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయాలి. ఏమండి, దారిలో మనం చూస్తుంటాం, బస్ స్టాపుల్లో, బజార్లో చూస్తుంటాం. గుడ్డివాడు ఏం చేస్తాడంటే అలాగా కర్ర కొట్టుకుని వెళ్తూ ఉంటాడు. ఎవరైనా నాకు మంచి దారిలో నడిపిస్తాడు. చాలామంది ఒకసారి గుడ్డివాని పరిస్థితిని చూస్తున్నప్పుడు ఆ అడ్డు వస్తున్న ఆ బండ లేకపోతే ఆ గేటు లేకపోతే కర్ర అతన్ని తగిలేస్తుంటుంది. చాలామంది ఏం చేస్తారంటే, మనము నేత్రాలు కలిగిన వారం కూడా, మార్గాలు తెలుసుకుని ఉండేవారు, త్రోవలు తెలుసుకున్న వారం కూడా ఏం చేస్తామంటే వాళ్ళు ఎవరు పట్టించుకో. నేను అనుకుంటాను, యేసు ప్రభువు అన్నాడు, వారు చూస్తున్నారు కానీ వారు గుడ్డివాడు అంటాడు. గుడ్డివాడిని అడిగాడు, నీకేం కనబడుతున్నాయని అన్నాడు. అన్నప్పుడు, అయ్యా నాకు పచ్చగా కనబడుతున్నాయి, చెట్లులాగా ఉన్నారు, మనుషులు పరిగెడుతున్నట్టున్నారు అన్నాడు. మరలా చెప్పమన్నాడు, స్పష్టంగా కనబడుతుందని అని అంటాడు. చూడండి యోహాను సువార్త. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చూద్దాం. చూడండి యోహాను సువార్త. మీకు తెలిసిన మాట ఎక్కడుందో చూడండి. ఏమంటాడంటే 9వ అధ్యాయం 39 చూడండి. అప్పుడు యేసు చూడని వారు చూడవలెను, చూచువారు చూడవారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకంలోకి వచ్చితిని. ఆయన యొద్ద ఉన్న పరిచయులలో కొందరు ఈ మాట విని, మేము గుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని చుచ్చుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు కనుక మీ పాపం నిలిచి ఉన్నదని చెప్పారు. చూసారా చక్కగా? ఇక్కడ ఒక గుడ్డివాడిని యేసు ప్రభువు వారు బాగు చేస్తారు. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకైనటువంటి వారు విమర్శనం చేయడం ప్రారంభించారు.
ప్రభు దగ్గరికి వచ్చారు. వీడు గుడ్డివారుగా పుట్టుటకు వీడి తల్లిదండ్రుల కారణం అంటే తల్లిదండ్రులు కాదు, దేవుడి యొక్క ప్రత్యక్షత అతని మీద ఉందని చెప్తారు. అయితే ఆ గుడ్డివాడు ఒకప్పుడు గుడ్డివాడు, భిక్షగాడు, దారి పక్కన పడి ఉన్నాడు, ఎవరు పట్టించుకోలేదు. అయితే ఎప్పుడైతే వాడికి కనులు వచ్చినాయో, ఎప్పుడైతే యేసు ప్రభువు ముట్టాడో, ఆ ముట్టిన తర్వాత వీడిని ప్రశ్నించడం ప్రారంభించారు. మీ ఇంటికి వెళ్ళి చదువుకోండి 9వ అధ్యాయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ పరిసయ్యులు, ఈ 35వ వచనంలో ఇంకా చూడండి, పరిసయ్యులు వారిని వెలవేసిరని యేసు విని వారు కనుగొని, నీవు దేవుని కుమారుని విశ్వాసం ఉంచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, నేనే ఆయనందు విశ్వసించుటకు ఆయన ఎవడనగా, యేసు, నీవు ఆయన చూచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయన అనెను. అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించానని చెప్పి ఆయనకు మొక్కెను. ఏం చేశాడంట? ఇక్కడ ఆయన చూశాడు, గుడ్డివాడు యేసు ప్రభువును చూశాడు. బాగా గమనించండి, ఆయన ఏం చేశాడంటే వెలవేసిస్తారు గుడ్డివాడిని. వారి తల్లిదండ్రులు భయపడి, సమాజానికి భయపడి కరెక్ట్ సందేశాన్ని, ఆ గొప్ప సాక్ష్యాన్ని చెప్పలేకపోయాడు అనమాట వారి తల్లిదండ్రులు. ఇక్కడ ఉంటుంది చూడండి, 22లో అంటాడు, వారి తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగే చెప్పారు. ఎందుకనగా ఆయన క్రీస్తు అని ఎవరినైనా ఒప్పుకొని ఎడలా వారిని సమాజ మందిరంలో నుండి వెలివేద్దుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండేది. చూసారు ఇక్కడ ఇంత గొప్ప కార్యము ఈ గుడ్డివానికి చేస్తే తల్లిదండ్రులు సాక్ష్యం చెప్పలేని స్థితిలో ఉన్నారు. ఈ రోజుల్లో కూడా దేవుడు మనకు అద్భుతాలు చేస్తున్నారు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నారు. సాక్ష్యం చెప్పలేని వారు ఉన్నాం, సమాజంలో వెలివేయబడతామని దేవుని ప్రచురం చేయలేని వారు ఉన్నారు చాలా మంది. ఇంట్లో ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు, ఎన్నెన్నో అద్భుతమైన కార్యాలు చేస్తాడు, పిల్లలకు చేస్తాడు, పెద్దలకు చేస్తాడు, మరణాల నుండి, కీడు నుండి, అపాయం నుండి విడిపిస్తారు. అయితే సాక్ష్యము చెప్పలేని వారుగా ఉంటుంటారు, సమాజానికి భయపడి. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఏమంటాడంటే, వీడి వయసు వచ్చిన వాడు వీరినే అడిగి తన సంగతి తానే చెప్పుకోగలడని వారితో ప్రాణిది. తల్లిదండ్రులు సమాజంలో వెలిగిపడతారని యూదులు భయపడి దేవుని గొప్ప కార్యాలు ఏం చేశారంటే మర్చిపోయినట్లు మనం చూస్తాం. కనికన ప్రియులారా, వీడు దేవునికి లోపడ్డాడు. దేవునికి లోబడి ఏమో నాకు తెలవదు, నా కన్ను ముట్టాడంతే, నేను చూస్తున్నాను అని గొప్ప సాక్ష్యం చెప్పాడు అనమాట. ఈ యుగ సంబంధమైన దేవత వారి యొక్క కన్నులు గుడ్డితనం కలుగు చేసినప్పుడు కూడా ఏమండి యేసు ప్రభువు ఏం చేశాడంటే ఆ గుడ్డి వారి యొక్క కళ్ళు ముట్టాడు. ప్రజలందరికీ గొప్ప అద్భుతం జరిగిందని, వీడు సాక్షిగా బ్రతకాలని ఏం చేశాడంటే దేవుని అనంత సంకల్పం, ప్రేమ అయిపోయిందంటే ఆ గుడ్డి వారి కనులు తెరవబడి దేవుని వెలుగును చూశాడు, దేవుని ప్రత్యక్షతను చూశాడు. అయితే ఇక్కడ వీరు కళ్ళు ఉన్నాయని చెప్పుకుంటున్నా కానీ వీరు గుడ్డివారంట. చూడండి, నేను వాక్యం ఏం చెప్తుంది చూసారా? చూడండి, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నావు అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడగగా, యేసు, నీవు ఆయనను చూచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయన, నేను దేవుని స్తోత్రం కలుగునుగాక. కళ్ళుండి చూడలేకపోతున్నామా? ఎందుకు చూడలేకపోతుంటే హృదయ శుద్ధి గలవారు వారు ఆయనను చూస్తారు. హృదయ శుద్ధి గలవారు ఆయనను చూస్తారు. హృదయ శుద్ధి లేని వారంగా ఉంటున్నాం, నమ్మకం లేని వారంగా ఉంటున్నాం, సహనము లేని వారంగా ఉంటున్నాం. ప్రియులారా, చూడండి, ఆత్మీయ స్థితిలో మనము దిగజారిపోయిన వారంగా ఉండకుండా ఇక్కడ అంటాడు, అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడగగా, యేసు, నీవు ఆయనను చూచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించున్నానని చెప్పి ఆయనకు మొక్కెను. విశ్వాసం మీద ఆధారపడింది భక్తి అంతా. ఏమండి, ఆధారపడి ఉంది. ఈ మధ్యకాలంలో ఒక వార్త నేను విన్నాను.
ప్రియులారా, దేవుని రాజ్యము, ప్రజలు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ప్రజలు ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకోవాలి. వారి పాపములు క్షమింపబడాలి. పరిశుద్ధాత్మతో వారు నింపబడి ఆయన నిర్మించిన పరలోక రాజ్యములో వారు స్వతంత్రులుగా ఉండాలి. వేరంట ఇంటికాడ కూర్చోండి ప్రార్థన చేయ అవసరం లేదు. ఏమండి, పరలోకంలో మీరు వారసత్వం కలిగి ఉంటారని చెప్తున్నాడు ఒక ఆయన. ఎంతంత భయంకరమైన ప్రచారాలు జరుగుతున్నాయంటే ఈ యుగ సంబంధమైన దేవత సేవకులు కూడా యొక్క మనోనేత్రములకు గురుడితనం కొలువు చేసినట్లు మనం చూస్తాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆలోచన చేస్తుంటే కిందకు వద్దాం చూడండి. 9వ అధ్యాయం యోహాను సువార్త చూడండి ఏమంటున్నాడంటే, అప్పుడు యేసు చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు కావాలను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చేదనని చెప్పాను. ఆయన యుద్ధనున్న పరిసరాల్లో కొందరు ఈ మాట విని మేమును గుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, చూసారా ప్రియులారా, నీవు దేవుని వాక్యమును చదవాలి. నీ మనోనేత్రములు తెరవబడాలి, కళ్ళు తెరవబడాలి, నీ కళ్ళు వెలిగింపబడాలి. చాలా మంది ఆత్మీయ స్థితిలో నేను చూస్తూ ఉంటాను. ఆయా ప్రాంతాలకు వెళ్ళి మంచి బోధ వింటారు. తర్వాత చెట్ల కాడ కూర్చొని సెల్ ఫోన్ తీసుకొని ఆట ఆడుకుంటూ లోక సంబంధమైన వార్తలు వింటూ ఈ వచ్చిన దైవ సంబంధమైన ఆలోచన మనం ఎవరిని గురించి మాట్లాడకూడదు. ప్రభు యొక్క వాక్యాన్ని మనం వినాలి. ప్రభు దేవుని యొక్క సంగతులు మనం తెలుసుకోవాలి. లోక సంబంధమైనది లోకము దుష్టుని యందు ఉంది. లోకంలో శరీరాశ నేత్రాశ ఉంది, జీవపు డమ్మ ఉందంట. కనుకనే ఈ మధ్యన మనం ఆలోచన చేస్తాం, రాజకీయ నాయకుల గురించి మాట్లాడుకుంటాం. అలాగే మాట్లాడుకోకూడదని ప్రభు ప్రేరేపణ కలిగి బోధించాడు. ఈ రాజ్యము లోక సంబంధమైంది, ఇహ సంబంధమైంది. అయితే ప్రియులారా, మనం ఏం చేయాలంటే దైవ సంబంధము కలిగి ఉండాలి. దేవునితో సహవాసం గలవారము ఉంటుండాలి. ఈ లోకములు ఎంత సంపాదించినా అన్ని విడిచిపెట్టేలా ఆయన మేఘారుడే వస్తున్నప్పుడు, మహిమతో వస్తున్నప్పుడు ఆయన మనం ఎదురెదుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవునితో మనం నడిచే వారు అనుకుంటూ ఉండాలి. కనుకనే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నువ్వు చూస్తున్నావు, కానీ నీవు గుడ్డివాడివి. చూడని వారు దేవుని చూస్తారు. కనుకనే మనము ఆలోచన చేయాలి. పరసైడు భక్తి మనలో ఉన్నంత వరకు, శాస్త్రులకు భక్తి మనలో ఉన్నంత వరకు వారు ఏం చేస్తారంటే వారు మనల్ని విమర్శన చేయడం ప్రారంభిస్తారు. ఇక్కడ దైవ ప్రేమ లేని వారు అయిపోయారు, సహోదరుల ప్రేమ లేని వారు అయిపోయారు. అందుకని అంటాడు, తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకును వారి కన్నులు వారి చీకట్లో ఉండి ఏంటంట వారు గుడ్డివారు అని అంటాడు. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో చాలా స్పష్టముగా రాయబడినట్లు మనం చూస్తాం. చూడండి ఏమంటాడు, తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచున్నాడు. చీకటి తన కనులకు కలుగు చేస్తున్న తను ఎక్కడికి పోతున్నాడో అతనికి తెలియదు. భక్తి జీవితంలో దైవ ప్రేమ కలిగి ఉండాలి, దేవుని ప్రేమ కలిగి ఉండాలి. మన సహోదరులు మనం ప్రేమించుకోవాలి, మన కుటుంబంలో వారిని మనం ప్రేమించుకోవాలి. ప్రియులారా, ఇక్కడ బైబిల్ గ్రంథాన్ని బట్టి చూస్తే ఏమంటాడంటే, వాడు అతని యందు అభ్యంతరకరం ఏమీ లేదంటాడు. ఎవరి యందు? వెలుగు చూస్తున్నవాడు, దేవుని ప్రేమను చూస్తున్నవాడు. కనుకనే సాతానుడు వాడి సమయంకి వచ్చినవని యుగాన్ని పరిపాలన చేస్తున్న మరి ఈ యుగ సంబంధమైన దేవత
ఏంటి అవిశ్వాసం నేర్పించి దేవుని యొక్క ప్రకాశింపబడుకున్నట్లు ఏం చేస్తున్నాడంటే వాడు అంధత్వంలో నడిపిస్తున్నాడు. ప్రియుల అంధత్వంలో నడిపిస్తున్నాడు. కనుకనే ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఎలాగున్నాము, ఏ విధంగా ఉన్నాం? సహనం ఉందా? ఆశ్రయగ్రహం ఉందా? సహోదరు ప్రేమ ఉందా? భక్తిని మనం అమర్చుతున్నామా? ఈ లేకపోతే ఏంటంట, ఎవరికి లేవో వాడు ఏమైపోతాడంట, గుడ్డివాడు అయిపోతాడు. చూడండి ఏమంటాడు, ఎవరికి లేకపోవును వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడవును. కనుకనే ప్రియులారా, మనం చాలా జాగ్రత్త కలిగిన వారిని గుర్తుండాలన్నమాట. చూడండి, ప్రకటన గ్రంథం చదువుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. నిన్నట పోయిన వారం మనం కొంచెం తెలుసుకున్నాం, ఈరోజు కూడా కొంత తెలుసుకుందాం. చూడండి, నీవు ఎచ్చగాయనను చల్లగాయనను ఉండక నులివెచ్చలుగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్ము వేసి ఉద్దేశించున్నానంట. చూడండి, నువ్వు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడై ఉన్నావని ఎరగక నేను ధనవంతుడను, ధన సమృద్ధి చేయించున్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనిచున్నావంటాడు. ప్రియులారా, ఇక్కడ పోయిన వారం మనము ఇంతవరకు వచ్చి ఆగిపోయినాం. అయితే ఇక్కడ అంటాడు, నీ క్రియలను నేను వృద్ధును. నువ్వు ఎలాగున్నావో దేవుడు తెలుసుకుంటున్నాడు, నేను ఎలాగున్నానో అని దేవుడికి తెలుసు. అయితే ఇక్కడ అంటాడు, నువ్వు వెచ్చగైనా సరే చల్లగైనా సరే ఉండు. నులివెచ్చలుగా ఉంటే నేను ఇష్టపడను. ఆ నులివెచ్చలు కలిగిన స్థితిలో ఉన్నవాడు ఏమంటాడంట, ఇక్కడ యేసు ప్రభువు అంటాడు, నీవు దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడువు, దరిద్రుడువు, గుడ్డివాడువు, దిగంబరుడై ఉన్నావని ఎరగక ఏంటంట, నేను ధనవంతుడని చెప్పుకుంటాడంట. ధనవంతుడని చెప్పుకుంటాడంట, నాకేమీ కొదువు లేదని చెప్పుకుంటాడంట. అయితే నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిశమెల్ల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకున్నట్టు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటికను నా వద్ద కొని నీకు బుద్ధి, నీ కనులకు కాటికను నా యొద్ద కొనుక్కోమని నీకు బుద్ధి చెప్తున్నాను. ఏ కాటిక? 2 కాటికలు ఉంటాయి, అన్ని జనులు పెట్టుకుంటారు కాటిక. వేసుకల గ్రంథంలో ఉంటుంది, నీ కళ్ళు పెద్దది చేసుకునవద్దు కాటికతో అంటాడు. ఏమండి, కొన్ని కాటికలు ఉంటాయి, అవి కళ్ళను శుభ్రం చేసేదానికి ఉంటాయి. కాటిక అది కానీ కొంచెం పెడితే కళ్ళల్లో ఉన్న ఆ డస్ట్ అంతా వచ్చేస్తుంది. ఇదేం చేస్తారంటే కొంతమంది ఈ కాటికి పెట్టుకుంటే ఏడ్చేదానికి ఉపయోగపరుచుకుంటారు. అయితే ఇక్కడ యేసు ప్రభువు చెప్తుంది ఏంటంటే, అయ్యా నువ్వు దిగంబరుడు అయిపోయినావు, నువ్వు గుడ్డివాడు అయిపోయినావు. అయితే నీవు ఏం చేయాలంటే నీ బంగారం, చూడండి ఏమంటాడు, పుట్టబోయబడిన బంగారమును నీ దిశమెల్ల సిగ్గు కనబడకున్నట్లు నీ ధరించుకున్నట్టు తెల్లని వస్త్రమును కొనుక్కోమంటాడు. కాటికి నాది కొనుక్కో. ఈ కాటికి ఏంటంటే నీ కన్ను శుభ్రం చేసేది. ఈ కాటికి ఏంటంటే నీ కన్నును వెలిగించేది. చూడండి 9వ కీర్తన, దావీదు కీర్తన 9వ అధ్యాయం, 13వ అధ్యాయం 14 వచనం కింద భాగం ఉన్నట్టు చూడు. నా కనులు వెలిగించుము, నేనైతే నీ కృపయందు నమ్మికించిన. చూడండి, నేను మరణ నిద్ర నొందకుండాను వారిని గెలిచితనని నా చేతులు చెప్పకుండాను నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షించకుండాను నా కనులకు వెలుగు నిమ్ము అంటాడు. నా కనులకు వెలుగు నిమ్ము. దావీదు భక్తుడు కళ్ళు వెలిగింపబడ్డాయి. ఒకప్పుడు గుడ్డివాడు అయిపోయాడు. మేడగా ఎక్కినప్పుడు దృశ్యాన్ని చూసినప్పుడు గుడ్డివాడు అయిపోయాడు.
అందుకని అంటాడు, నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన కార్యాలు నేను చూసినట్లు నా కళ్ళు తెరువు ప్రభువా, నేను గుడ్డివాడిని అయిపోయాను ప్రభువా అని దావీదు భక్తుడు అంటాడు. 119 అంటాడు, నేను అర్థమైన వాటిని చూడకున్నట్లు నా కళ్ళు త్రిప్పివేయు, నేను బ్రతికినట్లు నీ మార్గంలో నడిచినట్లు నన్ను బ్రతికించు అంటాడు. ఎంత గొప్ప సంగతి చూడండి. 119 కీర్తనలో ఒక మాట చూడండి. చూడండి 37వ వచనం, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళు త్రిప్పివేయము, నీ మార్గమును నడుచుకున్నటకు నన్ను బ్రతికించుము. కనుక మనం కళ్ళు ఏం చేయాలంటే దేవుని ఆశ్చర్యమైన కార్యాలు చూసిలాగా మనం కళ్ళు తెరవాలంట. మన కళ్ళు తెరవబడాలి, మన మనోనేత్రాలు తెరవబడాలి. కనుకనే యుగాన్ని పరిపాలన చేస్తున్న సైతానుడు, అపవాది చాలామంది జీవితాల్ని, మరి కుటుంబాలు, చాలామంది మా కుటుంబాల్లో బోధిస్తున్న మా కుటుంబాల్లో మనం ఇక్కడ కూడి ఉన్న మనము, దేవుని వాక్యం వింటున్న మనము గుడ్డివారుగా ఉండకుండా ఆత్మ ఫలమును పొందుకుంటూ 2 పేతురు పత్రిక 1:9 నుంచి మనం చదువుకున్న విషయాలు, 5 నుంచి చదువుకున్న విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ ఆ ఆత్మ ఫలమును మనం ఫలించినప్పుడు మనల్ని సోమరులైన నిష్ప్రయోజనం కాకుండా ఏం చేస్తాడంటే మనల్ని వెలిగిస్తాడు. దేవుడు మనల్ని వెలిగించి తన మహిమ స్వరూపాన్ని చూసేలాగా ఆయన వెలుగు ప్రత్యక్షపరుచుతున్నప్పుడు మనం చూసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆయన చూస్తామని. కనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము వెలిగింపబడిన వారంగా, దేవుని యొక్క ప్రత్యక్షతను చూసేవారముగా, దేవుని యొక్క వెలుగు కలిగి ఆ వెలుగులో మనం నడిచే వారముగా అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయగాక ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన